ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక తండ్రి తన బిడ్డల కొరకు, కుమారుడు లేదా కుమార్తె కొరకు తనకున్న ఆస్తిని, అంతస్తుని, భవనాలని, బంగారాన్ని, స్వాస్థ్యాన్ని ఎప్పుడు తన బిడ్డల కొరకు సిద్ధపరుస్తాడు. కొంతమంది తండ్రులు వారు చనిపోయే ముందు తన బిడ్డల కొరకు వారి స్వాస్థ్యాన్ని సిద్ధపరుస్తారు. కొంతమంది తండ్రులు పిల్లలు పెద్దవారు అవుతున్నప్పుడు, పిల్లలు వయసులోకి వచ్చారు, ఆ స్వాస్థ్యం వాళ్ళకు ఉపయోగపడుతుందని పిల్లలు పెద్దవారు అయినప్పుడు వారి స్వాస్థ్యాన్ని వాళ్ళ కొరకు సిద్ధపరుస్తారు. మరి కొంతమంది తల్లిదండ్రులు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, వాళ్ళకి ఇవ్వాల్సిన స్వాస్థ్యాన్ని వాళ్ళ కొరకు సిద్ధపరచాలి అని కొంతమంది తండ్రులు అనుకుంటారు. ఇంకా అడ్వాన్స్గా ఆలోచించిన తండ్రులు ఏమనుకుంటారంటే, పిల్లలు పుట్టక మునిపే కుమారుడో కుమార్తె పుడతారు, వాళ్ళ కొరకు మనం ఏదో ఒకటి సిద్ధం చేయాలి అని పిల్లలు పుట్టక మునుపు కొంతమంది తండ్రులు సిద్ధపరుస్తూ ఉంటారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, మన రాజు, తన బిడ్డల కొరకు, తనను నమ్మిన పిల్లల కొరకు ఆయన రాజ్యాన్ని ఎప్పుడు సిద్ధపరిచాడో తెలుసా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనంలో దేవుడు ఇలా అంటున్నాడు, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. హల్లెలూయ. తను నమ్మిన బిడ్డల కోసం ఆయన లోకము పుట్టక మునిపే ఒక రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. మనం పుట్టక మునుపు కాదు, లోకం పుట్టక మునిపే మన కొరకు ఆయన రాజ్యాన్ని సిద్ధపరిచాడు. మరి ఆ రాజ్యానికి రావటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నట్లయితే కామెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మరలా కలుసుకునేంత వరకు వెయిట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.